జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. నేను చేస్తున్న ఈ పోరాటంలో నా వాళ్లే నాకు దూరం అయిపోతారేమోనని భయంగా ఉంది. నా ఉనికిని కాపాడుకోవడానికి నా నగల్ని నేనే దొంగతనం చేయాల్సి వచ్చింది. ఇంకా ఎన్ని పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందో ఫలితం మాత్రం మంచే జరగాలి. వదిన గారు, మీరే ఏదో ఒకటి చేసి పిల్లల్ని దగ్గర చేయండి ప్లీజ్. మా బేటీ బాధ నేను చూడలేకపోతున్నాను. ఈ టైంలో ఇలాంటి డిస్కషన్ పెట్టి డిసైడ్ చేయమంటే ఎలా షీలా గారు? కొంచెమైనా టైం సెన్స్ ఉండక్కర్లే. నీరజ్ పద. మామిలా, వదిన గారు, ఏంటమ్మాను మా గొడవ విని నువ్వు నిద్రలేచావా? పోనీలే, మాకు కాస్త నువ్వు సపోర్టుగా ఉంటావు. అవును, మీ గది పైన కదా? మరి ఇటెక్కడి నుంచి వస్తున్నావు? ఓ, రాజనందిని గది నుండా? ఏమైందను? నువ్వు ఈ టైంలో ఆ గదిలోకి వెళ్ళడం ఏంటి? నగలు తీసుకోవడం ఏంటి? ఏదో ఒక కారణం ఉంటుంది కదమ్మా, చెప్పు. అను, వదినమ్మా, ఎందుకు అంత టెన్షన్గా ఉన్నారు? ఎనీ ప్రాబ్లం? మామిళ్ళు అడుగుతుంటే కూడా ఆన్సర్ చేయవేంటాను? నెగ్లిజెన్సీయా లేదా దొరికిపోయావని భయమా? అబ్బా, అలా అనకూడదు బేటీ. అంటే సిచ్యువేషను టైమింగు చూస్తే అలాంటి అనుమానాలే వస్తాయనుకో. స్టిల్ మనం అలా ఆడకూడదు. అదే నువ్వా పొజిషన్లో దొరికి ఉంటే ఈ పాటికి నిన్ను రౌండప్ చేసి ఉతికి ఆరేసేవారనే కదా నీ ఒపీనియన్. అబ్బా, వాళ్ళకలాంటి భేదాలే ఉండవు బేటీ.
అడిగేస్తారు. అనును కూడా అలాగే అడిగేస్తారు. మ్మ్. ఏమ్మా అను, పెద్దవాళ్ళు అడిగే వరకు తెచ్చుకోవడం ఎందుకు? అసలే ఇక్కడ సీసీ కెమెరాలు కూడా లేవు. అనుమానించడానికి అది ఒక ప్లస్ పాయింట్ అవుతుంది. మీరు కాసేపు ఊరుకుంటారా? అను, అడిగేది నిన్నేనమ్మా, చెప్పు. ఎంత అడిగినా సమాధానం చెప్పవేంటి? సమాధానం చెప్పను. కరెక్ట్ టైంకి వచ్చాడు. అను యూ ఫినిష్. అమ్మ అడుగుతోంది కదా, చెప్పు. ఇందాక నుంచి మేమెంత అడిగినా చెప్పట్లేదు ఆర్యవర్ధన్ గారు. రాజనందిని గారి నగలు తీసేంత అవసరం ఏమొచ్చిందో అడగండి ఒకసారి మీరే. అవసరం ఉంది కాబట్టే అను ఆ నగలు తీసింది. అవసరం ఉంది కాబట్టే అను ఆ నగలు తీసింది. అను ఆ నగలు తీసింది. అను ఆ నగలు తీసింది. అను ఆ నగలు జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.